ఒక చిన్న పాప సార్, 2nd క్లాస్ అవుతుంది. అస్వస్థ గురి అయిపోతే నేనే హాస్పిటల్ చేర్పించాను. డాక్టర్లు చెక్ చేసి ఆ పాపకు బాడీలో మైక్రో పార్టికల్స్ ఉన్నాయంటున్నారు, బ్లడ్ క్యాన్సర్ అంటున్నారు. తను బతుకుందో లేదో తెలియదు అంటున్నారు. తను ఏ పాపం చేసింది ఎవరన్నా చెప్పండి. ఇలాంటి వాళ్ళు చేసే తప్పులకే కదా అంతమంది బలవుతున్నారు. మైక్రోప్లాస్టిక్స్ అంటే మనం వాడి పడేసిన చెత్త భూమి మీద అక్కడక్కడ పడి ఉంటుంది. కొన్నాళ్ళకు ఎండ వేడికి వానలకు తడిచి ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఇంకొన్నాళ్ళకు మైక్రో పార్టికల్స్ అంటే కంటికి కనపడని ధూళిగా తయారవుతుంది. అవి కొంత భూమిలో, గాలిలో, నీటిలో కలిసిపోతాయి. ఆ గాలిని పీల్చడం వల్ల కానీ, ఆ నీటిని త్రాగడం వల్ల కానీ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందులో ఉన్న ప్రమాదకరమైన రసాయనాలు మన శరీరం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఎవరన్నా సార్, నేను ఇంత వివరంగా ప్లాస్టిక్ గురించి చెప్తున్నా కూడా మీరు కూడా ప్లాస్టిక్ బట్టలు వాడుతున్నారు సార్. శివ వీడు గొప్ప కొంచెలా ఉన్నాడే. ఆర్డర్ దేవరాజులు గారు మీరు చెప్పండి సార్. ఈ సృష్టి పంచభూతాలు పరమేశ్వర ప్రసాదితం. ఆర్డర్ సార్, ఇది కేసు గురించి మాట్లాడమంటే భూతాలు పిశాచాలు అంటే ప్రశాంతంగా కాసేపు కూర్చోండి సార్. పంచభూతాలంటే భూత ప్రేత పిశాచాలు కాదు సార్. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. ఎవరన్నారు ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. భూమి నిస్సారం అవుతుంది. గాలి పొల్యూట్ అవుతుంది. దీని ప్రభావం వృక్షాలపై, జంతువులపై గణనీయంగా పడుతుంది. ప్రతి సంవత్సరం 2 మిలియన్ పక్షులు, జంతువులు ఈ ప్లాస్టిక్ సంచుల వల్లనే చనిపోతున్నాయి. మన దేశంలో సంవత్సరానికి 2.6 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ తయారవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 3.30 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ విడుదలవుతోంది. పెద్ద పెద్ద నగరాల్లో సంవత్సరానికి 73 కోట్ల ప్లాస్టిక్ సంచులను వాడి పడేస్తున్నారు. సముద్రాల్లో ప్రస్తుతం పడి ఉన్న చెత్త 17 కోట్ల టన్నులు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను అంటే సముద్ర జీవులు, చేపలు ఇది ఆహార పదార్థాలు అనుకుని తిని అనారోగ్యం పాలవుతున్నాయి. ఆ చేపలు పట్టేవారు మార్కెట్కి తీసుకొస్తున్నారు. మార్కెట్ నుంచి కొని మనం ఇంటికి తీసుకొస్తున్నాం. చేప పై భాగాన్ని కడగలం కానీ లోపల భాగాన్ని క్లీన్ చేయలేం కదా. ఆ చేపల లోపల భాగం ఆల్రెడీ ప్లాస్టిక్ రేణువులతో నిండిపోయి ఉంటుంది. ఆ చేపల్ని మనం చేపల కూర, చేపల వేపుడు, చేపల పులుసు అని రకరకాలుగా తయారు చేసుకుని లొట్టలేసుకుని మరి తింటాం. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం. తినాలా వద్దని ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఈయనకన్నీ ఇష్టమే, కేసు తప్ప. సార్, మీకు ఇష్టమా కష్టమా అని కాదు సార్, నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడు భగవద్గీతలు ఏం చెప్పాడు తెలుసా? అదేంటో చెప్పండి. ఎవరు చేసిన తప్పు వాళ్ళే అనుభవించాలి. మనకు బాధ్యత లేకుండా విచ్చలవిడిగా వాడి పడేసిన ప్లాస్టిక్ చెత్త భూమి మీద అక్కడక్కడ పడి ఉండి నీటిలో నాని సముద్రానికి చేరి సముద్ర చేపల ద్వారా కాలకోట విషయంలో మన శరీరంలోకి చేరుతుంది. ఇది మన శరీరం మీద ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపిస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. సముద్రాలలో ప్రస్తుతం పడి ఉన్న చెత్త 73 కోట్ల టన్నులు. పెద్ద పెద్ద సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే తుఫాన్లకు, సునామీలకు కూడా కారణం ఈ ప్లాస్టిక్ చెత్తే అంటున్నారు. ఇప్పుడేంటి ఏంటి నేను నా క్లైంట్ వెళ్ళి ఆ సముద్రంలో ఉండే చెత్త దేవుకు రావాలా? అక్కర్లేదు, అది మీ వల్ల కాదు కూడా. ఇక మీద ఉత్పత్తి నిలిపేస్తే చాలు అంటున్నాను. సార్, ఇంతకైతే అసలు పేరేమిటి సార్? దేవరాజా, సెకండే, లేదా ఇందాక మీరు అన్నారే శివుడని, ఆ శివుడా? సెకండా? ఇతని పేరు దేవరాజు గారా? కాదు సార్, ఇతను దేవరాజు ముసుగులో ఉన్న సెకండ్. మధ్యలో ఈ సెకండ్ ఎవరు? సార్, నా పేరు దేవరాజు. పూర్తి పేరు కోడి పుంజుల దేవరాజులు. పుంజుల ముందు నేను చెప్పేది సార్, ఇతనికి సెకండ్ అని ఇంకో రూపం ఉంది సార్. ఆ రూపంలోనే నా క్లయింట్ అనుచరులను దారుణంగా కొట్టాడు సార్. వాళ్ళంతా ఎముకలు రుజులుతాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సార్. కొందరు ఎప్పటికి లేస్తారో కూడా తెలియదు అంటున్నారు డాక్టర్. ఇంకొంతమంది కోమాలో కూడా వెళ్ళిపోయారు. సార్, నేను ఎవరిని కొట్టలేదు. కొట్టావు? లేదు. కొట్టావు? లేదు లేదు లేదు. నా క్లయింట్ ఇంటికి నువ్వు వెళ్ళావా? వెళ్ళాను. నా క్లయింట్ అనుచరులు నీ మీద దాడి చేయబోయారా? చేశారు. నా క్లయింట్ అనుచరులు నీ మీద హత్యా ప్రయత్నం చేయబోయారా? జరిగింది. అప్పుడు కొట్టావా లేదా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. తన క్లయింట్ అనుచరులు నా మీద హత్యా ప్రయత్నం చేశారని, నన్ను చంపబోయారని లాయర్ గారు ఒప్పుకున్నారు. అంతేకాదు యువర్ ఆనర్, నన్ను నా స్నేహితుడిని అకారణంగా అరెస్ట్ చేయించి లోపల పెట్టి మమ్మల్ని దారుణంగా కొట్టారు. మా మీద 3rd డిగ్రీ కూడా ప్రయోగించారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మమ్మల్ని అరెస్ట్ చేసిన ఎస్ఐ పోతురాజు గారు ఇక్కడే ఉన్నారు. అవును సార్, ఆ రోజు డిఎస్పీ గారు నాకు ఫోన్ చేసి గురుగారిని అరెస్ట్ చేయమన్నారు. గురువు ఎవరు? దేవరాజు గారే సార్. సరిపోయారు. దేవరాజు అయ్యాడు, సెకండ్ అయ్యాడు, శివుడు అయ్యాడు, ఇప్పుడు గురువు అయ్యాడు. అంతేకాదు సార్, దేవరాజు గారిని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ కూడా ప్రయోగించమన్నారు సార్. వాళ్ళు ఏ నేరం చేశారని అడిగాను సార్. అదంతా నీకు అనవసరం, చెప్పింది ఇచ్చి ఇట్ ఈస్ మై ఆర్డర్ అన్నారు సార్. విధి లేని పరిస్థితుల్లో గురుగారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది సార్. ఇంకా లాఠీ చార్జ్, 3rd డిగ్రీ కూడా ఇవ్వాల్సి వచ్చింది సార్.
నన్ను క్షమించండి సార్. అంతేకాదు యువర్ ఆనర్, వాళ్ళ ఫ్యాక్టరీల మీద కేసు పెట్టినందుకు మా లాయర్ విశ్వనాథం గారిని అతి దారుణంగా నడి రోడ్డు మీద కత్తులతో పొడిచి చంపారు. కేసు పెట్టి చంపేస్తారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ వీరభద్ర చాలా మంచివాడు, చీమకు దోమకు కూడా హాని చేయని మనిషి. అసలు ఆ లాయర్ హత్య జరిగిన రోజు నా క్లయింట్ ఊర్లోనే లేడు. ఆ లాయర్ని నా క్లయింట్ చంపాడనడానికి సాక్ష్యాధారాలు కూడా లేవు. ఈ దేవ ఏవో పాత కక్షలు మనసులో పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా అమాయకుడైన నా క్లయింట్ మీద హత్యానేరం మోపుతున్నాడు సార్. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, నేను మాట్లాడచ్చా? ఏమైనా చెప్పాలంటే ఫోన్లోకి వచ్చి చెప్పండి. రే వీరభద్ర, రేయ్ పోరా. యువర్ ఆనర్, దేవరాజు గారు చెప్పింది అంతా నిజమే. లాయర్ విశ్వనాథ్ గారు చెప్పింది నేనే. దేవరాజు గారిని అరెస్ట్ చేయించింది కూడా నేనే. అంతేకాదు యువర్ ఆనర్, నో ప్లాస్టిక్ అంటూ దీక్ష చేస్తున్న దేవరాజు గారిని ఆ దీక్ష శిబిరాన్ని లారీతో తొక్కించింది కూడా నేనే. నా ఇంటికి పిలిపించి ఇతని మీద హత్యా ప్రయత్నం చేసింది కూడా నేనే. ఫ్యాక్టరీకి వెళ్ళి ప్రొడక్షన్ ఆపేయాలని చెప్పిన గురువు గారిని అతి దారుణంగా కొట్టించింది కూడా నేను. ఈ ఘోరాలు నేరాలు చేయడానికి కారణం ఈ మినిస్టర్. కాదు కూడదు అంటే నన్ను కూడా చంపేస్తాడన్న భయంతో చేశానే తప్ప నాకు గురువుగారి మీద ఎలాంటి కోపం ద్వేషం లేదు. గురువుగారు చాలా మంచివారు. మొదటి నుంచి ప్లాస్టిక్ గురించి చెప్తూనే ఉన్నారు. నేనే నా మూర్ఖత్వంతో అర్థం చేసుకోలేకపోయాను. నేను చేసిన తప్పులకు మీరే శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను యువర్ ఆనర్. సరేనయ్యా, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు, దేవరాజు గారి మీద జరిగిన హత్యా ప్రయత్నాలన్నిటికీ ప్రధాన నిందితుడు మీరే అని నిర్ధారణ అయింది.